ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉన్నాడు. అలాగే ఆ గ్రామంలో అతని స్నేహితులు కూడా ఉన్నారు. రాము తన బాల్యాన్ని స్నేహితులతో కలిసి ఎంతో చక్కగా నవ్వుకుంటూ వాళ్ళతో ఎప్పుడు సరదాగా ఉండేవాడు. వారందరూ పేదవారు కాబట్టి అందరూ చిన్న వయసులోనే కూలీ పనులు చేసుకునేవారు. కానీ వారందరిలో రాము మాత్రం చదువుకునేవాడు. వాళ్ళ స్నేహం చూస్తే చాలా బాగుండేది. కాలక్రమేణా రాము డిగ్రీ పూర్తి చేస్తాడు. సిటీలో రాముకు ఉద్యోగం కూడా వస్తుంది. సిటీకి వెళ్ళిన రాము మొదట్లో రాము తన స్నేహితులతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. రాము ధనవంతుడిగా మారాడు. మెల్లగా రాము ఆఫీసులో పని ఎక్కువ ఉండడం వలన తన స్నేహితులతో మాట్లాడడం తగ్గిపోయింది. ఆ తర్వాత నుంచి రాము స్నేహితులు రాముకి ఎప్పుడు కాల్ చేసినా రాము కాల్ ఎత్తేవాడు కాదు. అప్పుడు వారు ఇలా అనుకున్నారు, రాము సిటీకి వెళ్ళాక మనల్ని మర్చిపోయాడరా, ఇక నుంచి రాముకి మనకి ఎలాంటి సంబంధం లేదని అనుకుంటారు. కొన్ని రోజులకి ఆ గ్రామంలో ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. తుఫాన్ తాకిడికి గ్రామం మొత్తం నష్టపోతుంది. ప్రజలందరూ ఆహారం అలాగే సహాయం కోసం ఎదురు చూస్తుంటారు. అప్పుడే రాము ఆ గ్రామానికి వస్తాడు. రాము వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ రాము స్నేహితులు ఎవరో రాముతో మాట్లాడు. అప్పుడు రాము ఆ గ్రామంలో అందరికీ ఆహారం అలాగే తన సంపాదించిన ధనం మొత్తం ప్రజలందరికీ ఇచ్చేసి సహాయం చేస్తాడు. ఇది చూసి రాము స్నేహితులు ఆశ్చర్యపోతారు. రాము మనల్ని పూర్తిగా మర్చిపోయాడు అనుకున్నాం, కానీ మనందరి అభిప్రాయమే తప్పు అని తెలుసుకుంటారు. రాము కూడా వాళ్ళతో మనసులో ఏ దురుద్దేశం పెట్టుకోకుండా తన స్నేహితులతో ఎప్పట్లాగే సరదాగా ఉంటాడు. రామం బాగుపడుతుంది. అలాగే తన స్నేహితుల జీవితం కూడా రాము మారుస్తారు. ఈ కథ మీకు నచ్చితే టేల్స్ విత్ చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.